ఫైనల్లీ మేమైతే గుడిమలంకి వచ్చేసాం గైస్. రండి చూద్దాం ఒకసారి. చూడండి, ఇది గుడిమలం యొక్క స్టోరీ అనమాట తెలుగులో. కావాలంటే మీరు స్టాప్ చేసుకుని చదవచ్చు. అండ్ ఇక్కడ హిందీలో పక్కన అర్థం కాని వాళ్ళకి పక్కన ఇంగ్లీష్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈ గుడిమల్లంలో ఉండే ఈ శివుని అంటే లింగం అయితే లేదన్నమాట. అంటే ఒకేసారి అండ్ భారతదేశంలో మొదటి శివాలయం అనేది ఇది. అని మనం చెప్పుకున్నట్టయితే ఇది చాలా మిస్టీరియస్ కలిగిన ఒక గుడి అనమాట. 2వ శతాబ్దంలో కట్టాడు. పరశురాముడే స్థాపించాడు అనమాట. స్వయంగా పరశురాముడే స్థాపించాడు శివుని విగ్రహం అనమాట. మళ్ళీ శివలింగం కాదు. కొన్ని టెంపుల్స్ చిన్నవి అయితే ఉన్నాయి. అది లాస్ట్లో చూపిస్తాను. రండి చూద్దాం ఒకసారి. పార్ట్ 2లో చూపిస్తాం. నెక్స్ట్ పార్ట్ 2లో స్టోరీ కూడా ఒకేసారి చెప్తాం, టైం లేదు ఇప్పుడు కాబట్టి. రండి చూడండి. సూర్య భగవాన్ దేవుడు. మీరు తిరుపతి యాక్టింగ్ కావాలంటే మీరు తిరుపతి డిస్టిక్కి వచ్చి గుడిమలంలోకి వెళ్తే ఇలా కనపడతారనమాట. దిమ్ము అక్కడ ఇంకా 2 ఉన్నాయి. లాస్ట్ వెళ్ళేటప్పుడు చూపిస్తాం అనమాట. రండి చూద్దాం గైస్. చూడండి ఎంత మంచి నేచర్ ఉందో ఇక్కడ, చాలా ప్రశాంతంగా ఉందో. వావ్, ఇక్కడే మనం చూడండి అక్కడ మనం దీపాలు పెట్టచ్చు. అండ్ ఇక్కడ ఏమో కనిపిస్తుంది, చూద్దాం పదండి. ఏం కనపడడం లేదు. సరే వెళ్దాం రండి. అక్కడ బావి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఇదే గుడిమల్ల మెయిన్ పోయే దారి అనమాట. అండ్ ఇక్కడ రండి, ఇక్కడే ఉన్నాడు శివుడి. ఇక్కడ గుడిమలంలో ఇలాగే ఉంటాడు శివుడు. లోపల అయితే ఇలానే ఉంటాడు, ఇలా ఉంటాడు లోపల. బాగా చూడండి, ఇలా ఉంటాడు లోపల. అండ్ ఇది 800 రూపీస్కి అయితే ఏమో లిమిటెడ్ ఆఫర్ అంటున్నారు, ఏమో అర్థం కావడం లేదు. ఇంకా ఈ వీడియోని అయితే నెక్స్ట్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ దీనికోసం కష్టపడి వచ్చాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇక్కడ ప్రసాదాలు ఇస్తారనమాట. లోపల ఉంది. వీడియో తీయకూడదు అన్నారు కాబట్టి మేము బయటే తీస్తున్నాం. వీడియో లోపల పోయి తీసుకోకూడదు అన్నారు కాబట్టి సరే ఒకసారి బావిలో అయితే చూద్దాం. లోపలికి వెళ్ళకూడదు అనుకుంటే దీన్ని కూడా. చాలా పెద్దగా ఉంది. అక్కడ స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి లైట్గా. సరే పదండి. ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ ఫర్ పార్ట్ 2. గట్టిగా ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ ఫర్ పార్ట్ 2.